చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి గారు మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడు. మేడం చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి మీరు నెల్లూరు సిటీలో మొత్తం తిరుగుతూ ఉన్నారు, ఎలా ఉంది స్పందన? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా అడ్వాన్స్డ్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా 16వ డివిజన్లో 42వ డివిజన్లో ఇంటింటికి ప్రతి ఇంటికి తిరిగి ప్రత్యేకించి మహిళలను కలవటం జరిగింది. దీనికి విశేషమైన స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా కూడాను మేము కొన్ని చోట్లయితే లోపలికి ఇంటిలోకి ఎంటర్ అయిన వెంటనే, అమ్మ మేము డిసైడ్ అయిపోయాము, నువ్వు అనవసరంగా మా దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దమ్మా, మేము మీ బదులు మాలో ఇంట్లో స్పెండ్ చేసే బదులు నువ్వు వేరే చోటకు వెళ్ళి వేరే చోటకు మీరు అవసరమైన చోట ఇంకొక చోట మీరు మీ సమయాన్ని వాడుకోండి, ఇక్కడ మాకు అస్సలు అవసరం లేదు, నువ్వు నాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మేము వేసేది ఖచ్చితంగా తెలుగుదేశానికే వేస్తాము, మా నారాయణ గారినే గెలిపించుకుంటాము. ఈ గెలిపించుకోవటం అనేది ఇంకొక మొదలు మాట్లాడినప్పుడు, నువ్వు అడిగావు, వచ్చావు, మమ్మల్ని ఓటుని అడుగుతున్నావు, నీ కోసం మేము ఓటు వేయటం కాదు, ఇది మా అవసరం, మేము ఓటు వేసుకొని నారాయణ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరము మాకుంది, కాబట్టి ఇది మా కోసం మేము చేసుకుంటోంది, కాబట్టి మేము ఖచ్చితంగా తెలుగుదేశానికే వేస్తాము, నారాయణ గారు ఈసారి అత్యధిక మెజారిటీలో గెలుస్తారు, ఇది మా మాటమ్మా, మా భరోసా, తుమ్ జామో మా, కోయి బాత్ నహీ, కోయి ఫికర్ కర్నే కా కుచ్ భీ నహీ, తుమ్ జావో హమ్ సబ్ ఆప్కే సాథ్ హై అని ముస్లిం సోదరీమణులు భరోసా ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో ఈ రకమైన రెస్పాన్స్తో మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడుస్తామని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, నారాయణ గారిని అత్యధిక మెజార్టీలో గెలుస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఖచ్చితంగా జరుగుతుంది కూడా. మామూలుగా మీరు గృహిణి మాదిరిగానే ఇంట్లో ఉన్నారు, అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత నారాయణ గారు చేసిన పనులు అంటే ప్రతి నోట వింటున్నారు కదా, ఎలా మీరు ఫీల్ అవుతారు? అంటే పాపులారిటీ అని కానీ, లేకపోతే ఒక మనిషికి ఐడెంటిఫికేషన్ కానీ, ఒక పదవి హోదా అని కానీ, లేకపోతే సోషల్ సర్వీస్ అనేది కొత్త ఏం కాదు నారాయణ గారికి. అంటే హాస్పిటల్ ద్వారా అయితేనండి, విద్యార్థులు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్స్లో పాన్ ఇండియా మొత్తం ఇండియా వైడ్గా చదువుతూ ఉన్నారు. ఒక పెళ్ళికి కనుక వెళ్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు, ఈ విధంగా 6 మందిలో చూసుకుంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క చోట అయితే 6 మా స్టూడెంట్స్ అయి ఉంటారు, లేదు కొన్ని చోట్ల 2, లేకుంటే కనీసం ఒకళ్ళు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. అంటే ఎటువంటి మ్యారేజ్కి ఎట్లా అటెండ్ అయినా కూడాను. సో కాబట్టి పాపులారిటీ వైజ్గా కానీ, లేకుంటే సోషల్ సర్వీస్ వైజ్గా కానీ, హాస్పిటల్ ద్వారా ఒక్కొక్క చోటకు వెళ్ళినప్పుడు వార్డుల్లో, అమ్మ మా బిడ్డ మీ హాస్పిటల్లోనే పుట్టింది, నారాయణ గారి హాస్పిటల్లోనే పుట్టింది, ఆయన చదువు వల్లనే మాకు పలానా ఆపరేషన్ జరిగింది, ఈ విధంగా మంచి సేవలను అందిస్తున్నారు. ఇది పాపులారిటీ అనేది కానీ, సేవ అనేది కానీ, ఇవన్నీ ఈరోజు కొత్తగా ఏం కాదు. కాకపోతే నేను ఐడెంటిఫై చేసింది ఒక్కటేంటంటే, కొన్ని పాలసీ డెసిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ చిన్న సర్కిల్ అనుకోవాలి, అలా కాకుండా రోడ్లో మొత్తం నెల్లూరు నగరానికి ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేశారు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్మోస్ట్ 90% పూర్తి చేశారు. బారా షాహీద్ దర్గాని ఒకప్పుడు రొట్టెల పండుగ అంటే అక్కడికి లోపలికి అడుగు పెట్టడానికే చాలా కష్టంగా ఉండేది, అలాంటిది చాలా శుభ్రంగా ఒక హైజీనిక్ వాతావరణంలో రొట్టెల పండుగని ఒక మంచి పవిత్రమైన ఈవెంట్ని చాలా హైజీనిక్గా చేసుకునేటట్టుగా చేసుకోగలిగారు. అలాగే షాదీ మంజిల్ కానివ్వండి, కాపు భవనాలు కానివ్వండి, లేకపోతే నెక్లెస్ రోడ్డు కావండి, ఇలాంటివన్నీ ఇటువంటివి దీనిలో చేయాలి అంటే ఖచ్చితంగా దీనిలో ఉండి పదలో ఉండి పాలసీ డెసిషన్స్లో మాత్రమే చేయగలుగుతారు. ఇది లార్జర్ విజన్. సో ఈ విధంగా చేయటానికి
ఇది దోహదపడింది. ఆ విధంగా నారాయణ గారు తన పుట్టిన ఊరికి తన రుణాన్ని తీర్చుకోవటానికి ఇదొక సదవకాశంగా భావించడం జరుగుతుంది. మేడం, ప్రధానంగా అంటే మీరు ముస్లిం మైనార్టీలు ఉండే ప్రాంతాలు తిరిగారు, ఇంటింటికి పోయి సుమారు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తూ వచ్చారు, ఉర్దూలో మాట్లాడారు. అంటే ప్రధానంగా వాళ్ళు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు? అంటే ప్రధానంగా వచ్చి ఒకటి ఆ, ధరలు. ప్రతి ఒక్కళ్ళు ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ధరలు ఎలా పెరిగిపోయాయి అనేది ఒకటి. ప్రత్యేకించి కరెంటుది. ఒకప్పుడు మాకున్న కనెక్షన్స్ ఇవే. ఒకప్పుడు మాకు 380, 350 నుంచి మ్యాక్సిమం 400 వరకు వచ్చేది. అదే వాడుతున్నాం మేము. అప్పటికన్నా ఇప్పుడేం ఎక్కువ వాడటం లేదు. అదే వాడే యూనిట్లకి మాకు ఇప్పుడు దాదాపు 1200 వస్తుంది. నెల 1200 ఎక్కడి నుంచి కడతాము. ఒక్కొక్కళ్ళు అయితే ఒక్క లైటు అందరు 3-4 ఉన్నా కూడాను ఒకే లైట్ ఎక్కడో ఒక మూల ఉంటుంది. మిగిలింది లైట్ వేసుకోవటానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 1200 వస్తుంది. అన్నీ వాడితే అక్కడ ఉండేది ఎక్కువేం లేదు. ఒక ఫ్యాను, ఒక లైటు, ఒక టీవీ, ఇవే ఉండేది అక్కడ కనెక్షన్స్. కానీ అన్నీ వాడుకోవటానికి కూడా భయపడుతున్నారు. ప్లస్ రంజాన్ తోఫా కూడా లేదు, ఇప్పుడు దుల్హన్ పథకం లేదు. ఒక ముస్లిం లేడీ అయితే, అమ్మ మాకప్పుడు పెళ్ళి చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఇలా అమ్మాయికి కనుక పెళ్లి చేస్తే మాకు ఇంత ₹1,00,000 వచ్చింది, మా సిస్టర్ డాటర్కి జరిగింది, అప్పుడు కూడా వాళ్ళు లబ్ధి పొందారు, మా అమ్మాయికి మేము చాలా కష్టపడి పెళ్లి చేసుకున్నాము, ఈ విధంగా మాకు పెళ్ళికి తోఫా ఇవ్వాలని మేము చేస్తే తర్వాత ఇంకా 2-3 సార్లు తిప్పించుకున్నారు. తర్వాత ఒకసారి తిప్పించుకొని మీ అమ్మాయి 8th క్లాసే కదా చదివింది, 10th క్లాస్ కనుక పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఇప్పిస్తాము అట్లా అని చెప్తున్నారు. ఇది ఎక్కడి ఇదమ్మా అని అటువంటివి కూడాను వాళ్ళు వెళ్ళవించటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ముగ్గుల పోటీలు చూస్తున్నాం, ప్రతి చోట నారాయణ గారి పేరును ప్రస్తావించి ఇచ్చేశారు. అంటే దాన్ని బట్టి మీరు ఒక గెస్సింగ్కి వచ్చారు, అంటే జనాల్లో నారాయణ గారి మీద ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. అంటే ముగ్గుల మీద ప్రతిబింబించటం అనేది ఒక పార్టు. అంటే ఇది కూడాను ఒక రకమైన వాళ్ళు వెల్లడించటము, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించటము. దీనికన్నా ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. అది ఏ రకంగా చూసినా కూడాను, ఎటువంటి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా కూడాను ఇది చాలా ఖచ్చితమైన విషయము. ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది, ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రాబోతుంది, నారాయణ గారు గెలవబోతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. చివరిగా అంటే నారాయణ సారు చాలా కామ్ గోయింగ్, అదే విమర్శలు కానీ ఒకరి మీద ప్రతి విమర్శలు కానీ చేసే వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయన మీద విమర్శలు చేస్తున్నా ఆయన మౌనం పాటిస్తున్నారు. మీరు దాన్ని అలాంటి ప్రతి విమర్శలకు మీరేం చెప్తారు? అంటే ముందు నుంచి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం ఉంటుందండి. అంటే ప్రతి విమర్శలు చేస్తేనే పనిచేసినట్టు కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచర్ ఉంటుంది. నారాయణ గారిది ఏంటంటే మొదటి నుంచి, ఈ రోజు నుంచే కాదు, మొదటి నుంచి కూడాను కష్టపడే తత్వము. ఏదైనా చేయగలము. ఈ ఒకళ్ళు ఒక పని కోసము ఎవరైనా ఒకళ్ళు తన దగ్గరికి వస్తే కనుక ఒకవేళ ఆ పని నిజంగా చేయగలిగితే వీలయ్యేదైతే ఖచ్చితంగా చెప్తారు. అంటే ఈ విధంగా చేస్తాను అని చెప్పి అది వెంటనే జరిగేటట్టుగా తన ప్రయత్నం చేసి అది జరిగేటట్టుగా చూస్తారు. ఒకవేళ జరగని విషయం అనుకోండి, ఏదైనా దానికి ఒక అబ్స్ట్రక్షన్ ఉంటుంది, దాని జరగదు. అది అవకాశం లేనప్పుడు అది అలా చెప్తారనమాట, ఈ విధంగా ఇది కాదు అని. అంటే బేసిక్ నేచరే అది. చేయగలిగిన విషయం చేయటము, చేయలేని విషయం చెప్పటము, ప్లస్ అది సైలెంట్గా వర్క్ చేసే నేచర్ అండి. సైలెంట్గా వర్క్ చేయటం నేచర్ అంటే విమర్శలు చేయనంత మాత్రాన వర్క్ చేయనట్టు కాదు కదా, అలాగే విమర్శలు చేసినంత మాత్రాన వర్క్ చేయటము కాదు. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచరు. నారాయణ గారు పని మనిషి, పని ద్వారా తను మాటల కన్నా కూడా చేతల ద్వారా తన ఇది చూపిస్తారు. చివరిగా అంటే 2024 ఎన్నికల్లో ఇందాక కూడా చివరికి చెప్పే, ఇప్పుడు అంటే మీరు ఎంత మెజార్టీతో తెలుగుదేశం నారాయణ గారు ఇక్కడ గెలవబోతున్నారు? ఇంత అని నేను చెప్పలేనండి, కానీ ఊహించిన మెజార్టీ అయితే ఖచ్చితంగా వస్తుందని. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రేపు 2024 ఎన్నికల్లో నారాయణ గారు ఊహించని మెజార్టీతో గెలుపొందుతున్నారని కూడా రమాదేవి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.